ట్యుటోరియల్ ఇక మనకి కాస్ కేరళ అకాడమీ ఫర్ స్కిల్ ఎక్సలెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా మన కాంట్రాక్ట్ బేసిస్ కేరళ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనమాట. ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవాలంటే కూడా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా. మనం 6th ఏప్రిల్ లోపు 5 PM లోపు మనం అప్లై చేయాలి. ఇక్కడ మ్యాండేటరీ ఖచ్చితంగా ఇచ్చారనమాట. కొన్ని మస్ట్ హ్యావ్ ఫోటోగ్రాఫ్ 200 KB అని, సిగ్నేచర్ 50 KB లెస్ దెన్, CV సర్టిఫికేట్ JPEG ఫార్మాట్ అనమాట, PDF 3 MB సైజులో మనం పంపించాలంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనకి పోస్టులు వచ్చేవాటికి డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ లైబ్రేరియన్ వేకెన్సీ 1 అనమాట. దీనికి వచ్చేవాటికి మస్ట్ హ్యావ్ పాస్ ఇన్ డిగ్రీ అనమాట, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా PG డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్స్ ఇవి. సో 2 or 3 years ఎక్స్పీరియన్స్ వరకు అడగడం జరిగింది. ఉన్నోళ్ళు పెట్టుకోండి, లేని కూడా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 40 years వరకు ఇవ్వడం జరిగింది. కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యునేషన్ వచ్చేప్పటికి 25,000 వరకు కూడా ఉందన్నమాట. అసిస్టెంట్ లైబ్రేరియన్ వేకెన్సీ ఒకటి అనమాట. సో డిప్లొమా డిగ్రీ BLIC ఆర్ PG డిప్లొమా లైబ్రరీ ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఇవ్వడం జరిగింది. BLIC MLIC అనమాట. సో అదేవిధంగా 1 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఇది వచ్చేవాటికి 23,000 వరకు ఉందన్నమాట. ఇక మేల్ వార్డెన్ వేకెన్సీ యూనివర్సిటీ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ అంటూ దీనికి కూడా 30,000 వరకు ఉందన్నమాట. మనకి 1 year వరకు ఎక్స్టెండెడ్ అప్ టు 3 years అనమాట కాంట్రాక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫీ పేమెంట్ కూడా 1000 రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. 16th ఏప్రిల్ వరకు ఉందన్నమాట. ఇది వచ్చేవాటికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి రిజిస్ట్రార్ ఒకటి, ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అనమాట. ఇది ఒకటి 1 lakh నుంచి 2 lakhs వరకు కూడా శాలరీ అనేది ఉంది. లెవెల్ 14th అనమాట ఇది. సో మనకి ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రార్కి సంబంధించి పోస్టులు 10 year పోస్ట్ అంటూ 5 years అంటూ ఏజ్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ మస్ట్ హ్యావ్ అంటూ మనకి వచ్చేవాటికి లైబ్రరీ అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి 5 years tenure బిలో 55 years అనమాట. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ MLAC అనమాట. ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అదేవిధంగా ICT ఇన్ లైబ్రరీ కూడా అడగడం జరిగింది. ఇక డాక్యుమెంటేషన్ వీటన్నిటికి సంబంధించి స్పెషలైజేషన్స్ ఏదైతే అవన్నీ మీరు అక్కడ మెన్షన్ చేసేవాళ్ళు. ఆన్లైన్ పేమెంట్ అన్నమాట. సో 1000 రూపీస్ వరకు ఉంది. ఇదిగోండి SC ST PWD రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ అంటూ క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో అదేవిధంగా ఈ సర్వీస్ క్యాండిడేట్కి సంబంధించి కూడా రిజర్వేషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అంటూ మనకి ఇన్స్ట్రక్షన్ పాయింట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చదువుకోవాలి ఒకసారి. అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్డర్లో మనం అటాచ్ చేసేసి అప్లికేషన్ మనం పెట్టేసామన్నమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి లైబ్రరీ జాబ్కి సంబంధించి అప్డేట్స్ అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రజెంట్ న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, ఇక డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కానీ మనం ఎప్పటికెప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.